గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని 2వ అధ్యాయము సాంఖ్యయోగము నుంచి 23వ శ్లోకము చూద్దాము. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. నా కాదు, ఏనం ఈ ఆత్మ, చిందంతి ముక్కలు చేయబడుట, శస్త్రాని ఆయుధములు, నా కాదు, ఏనం ఈ ఆత్మ, దహతి కాల్చుట, పావకః అగ్ని, నా కాదు, చ మరియు, ఏనం ఈ ఆత్మ, క్లేదయంతి తడుపుట, ఆపః నీరు, నా కాదు, శోషయతి ఎండగొట్టుట, మారుతః గాలి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని చూద్దాము. ఆత్మ యొక్క స్వభావమైన చైతన్యమును మనం భౌతిక పరికరాల ద్వారా అనుభూతి చెందవచ్చు. కానీ ఆత్మను స్పృశించడం ఏ భౌతిక వస్తువుతోనూ సాధ్యం కాదు. ఆత్మ దివ్యమైంది కాబట్టి అది భౌతిక స్వభావానికి అతీతంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని వివరించుతూ, ఆత్మ గాలిచే ఎండబెట్టబడదు, నీటిచే తడవబడదు, అగ్నిచే కాల్చబడదు అని స్పష్టంగా చెప్పాడు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో 2వ అధ్యాయం నుంచి 24వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.